శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత దైత్య సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ఇతని శిష్యగణం ఇతన్ని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్యపీఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరాదికి యాత్రలు చేశారు. ఇతను శ్రీరాముడు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పరమభక్తులు. రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే మంత్రాలయం. ఈ మంత్రాలయం అసలు పేరు మాంచాల. రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు, గోపికాంబ అనే దంపతులకు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని, వెంకటాచార్య అని పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడికి కుంభకోణంలో శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాలలో, తర్కాలలో తన కంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులై. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. తరువాత సంసార బంధాలను వదిలించుకొని సన్యాసం స్వీకరించి మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా తిరిగారారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తమ శిష్య బృందానికి చూపిస్తూ మధ్య ప్రోక్త ద్వైత సిద్ధాంతాలను బాగా ప్రచారం చేశారు. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న మూలరాములను పూజిస్తూ బోధనలను చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. ఆ సమయంలోనే ఆ ప్రాంతపు గ్రామదేవత మాంచాలమ్మ రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్తులయ్యారు. అప్పటి నుండి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు. మంత్రాలు వల్లిస్తూ ఉండడంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించారు. మాధ్వాచార్యులు బోధించిన తత్వాన్ని అవలంబించారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవసమాధిలో ఉండి కూడా అనేక మహిమలు ప్రదర్శిస్తుంటారు. భక్తుల కోర్కెలు తీరుస్తుంటారు. ఆ స్వామి జీవసమాధి అయిన తరువాత తనకు కనిపించి తనతో మాట్లాడినట్టుగా థామ్సన్ మారో అనే ఆంగ్లేయ అధికారి చెప్పినట్టు కర్నూలు జిల్లా గేటెడ్ రికార్డ్స్లో ప్రస్తావించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ నాడు ఆరాధన ఉత్సవం జరపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలుగజేస్తున్న వరప్రదాతగా మూగ, చెవిటి, గ్రుడ్డి వారందరికీ స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రదాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. మంత్రాలయం గ్రామదేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతిరోజు పూజించేవారని అంటారు. అక్కడ ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారట. 5 ముఖాలతో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది.